గురువు గారు శని ఉంది అనేసి ఇందాక మనం మాట్లాడుకున్నాం. శని అనకూడదు, శనీశ్వరుడు అనాలని అన్నారు. కానీ చాలా మంది శని పోవాలి అనేసి పూజలు చేస్తూ ఉంటారు. ఏదిదో హోమాలు, యాగాలు అన్నీ చేస్తూ ఉంటారు. ఏలినాటి శని అనేది ఒకటి ఉంటుంది. ఈ ఏలినాటి శని రావడం వల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు 1 రూపీ కాయిన్కి ఎలా అయితే బొమ్మ బొడుసు ఉంటుందో అలానే ఏలినాటి శనికి లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది అంటున్నారు. అది నిజమేనా అండి? మరి నాకు తెలిసి పూర్తిగా లాభమే ఉంటుంది. ఓకే. అంటే ఏలినాటి శని అంటే మనం ఎన్ని రకాల దురవస్థలకు లోనవుతామో అంత గొప్ప వాళ్ళు అవుతాము. ఎంత తక్కువ దురవస్థలు లోనవుతామో అంత పనికిమాలిన అవుతాం. ఓకే. ఎక్కువగా మనకు తెలియాలంటే సమాజం పోకడలు, మన జన్మ విలువ, డబ్బు విలువ, మనం మాట మీద ఉండడము, అబద్ధం విలువ, నిజం విలువ, ప్రతి ఒక్కటి తెలియాలంటే శనేశ్వరుడు కంట్రోల్లో పూర్తిగా ఉన్నప్పుడే తెలుస్తుంది. కానీ ఆయన ఏమి ఇవ్వడు మనకు, మన నుండి ఏమి ఇవ్వడు, కానీ మనకు అన్నీ ఇస్తాడు. అన్నీ ఎలా సాధించుకోవాలో నేర్పించేసిపోతాడు. నేర్పించేవాడే శనే కానీ ఇచ్చేవాడు శని కాదు. అందుకే ఆయన యొక్క అనుగ్రహం కావాలంటే సంపూర్ణంగా ఆయన యొక్క ఆరాధన చేసుకోవాలి. ఆరాధన అంటే స్వామి నాకు ఏం కావాలో నాకు నేర్పించడానికి వచ్చావు తండ్రి, నువ్వు ఏమి చూపిస్తావు చూపించు, ఇలా అనాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ బాధలు అలా ఉంటాయి. నేను నా జీవితంలో ఇప్పుడు 2 times నేను ఏలినాటి శని కంప్లీట్ చేశాను. అంటే 7.5 15 years నేను ఏలినాటి శనిలో నా జీవితాన్ని ఇప్పుడు కంప్లీట్ చేశాను. ఈ 15 years నాకు రావాల్సిన అనుభవాలు ఎలా ఉన్నాయి, నేను వెనక్కి వెళ్ళి నెమరేసుకుంటే దుర్భరమైనటువంటి కష్టాలు, భరించడానికి కష్టాలు, తట్టుకోలేని కష్టాలు, ఇట్లా ఏంటంటే అన్నీ చెప్పచ్చు. అవన్నీ నేను ఫేస్ చేస్తాను. ఫేస్ చేస్తున్నప్పుడు నాకు ఇది లేదు, కంప్లీట్ చేసినాక రిలాక్సేషన్ వచ్చింది. మరి ఆ నేర్చుకున్నదంతా అప్పుడే ఎక్కువ నేర్చుకున్నాను. మళ్ళీ నేనేంటో నాకు తెలిసింది, నాలాగా అది అనుభవించిన వాళ్ళకి వాళ్ళేంటో వాళ్ళకి తెలుస్తుంది. స్పృహలోకి జీవితం తెప్పిస్తాడు ఆయన. ఏది శాశ్వతం ఏది అశాశ్వతం చూపిస్తాడు. అలా చూపించే ఏకైక భగవానుడు ఆయనే. కాబట్టి ఆ అవమానాలు కూడా ఆభరణాలే అని చూపిస్తాడు ఆయన. ఇవన్నీ జరిగితే గానీ నీకు అసలు జీవితం అంటే తెలీదు అని చూపిస్తాడు ఆయన. నిజంగా వాల్యుబుల్ అవన్నీ. అప్పుడు అర్థం కాదు. తప్పించుకోవడానికి దీపాలు పెడతాము, ప్రదర్శన చేస్తాము, సత్తర సాము చేస్తాం. కానీ ఎన్ని చేసినా ఆయన ఇవ్వాల్సింది ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అంటే ఆయన ఏమారడు, పూజలకు ఇవన్నీ ఏమారడు. కాకపోతే మనము క్రమశిక్షణకు శని బానిస. క్రమశిక్షణ ఉంటే ఆయన అనుకూలంగానే ఉంటాడు. అప్పుడు కూడా బాధ పెడతాడు, కానీ ఫలితం ఇస్తాడు. అందుకే కష్టేపులు అన్నాం కాబట్టి. కాబట్టి ఆయన్ని మనము ద్వేషభావంతోనో లేదా భయంతో కూడుకున్న ఆలోచనతోనో చూడాల్సిన అవసరం లేదు. మనం చూసినా చూడకపోయినా ఆయన వచ్చే టైంకి ఆయన వచ్చి ఆయన ఇచ్చే వాళ్ళని మనకి ఏం కావాలో ఇచ్చేసిపోతూ ఉంటాడు. కాబట్టి మనము నేను 2 times ఫేస్ చేశాను కాబట్టి నాకు ఇంకా శని భగవానుడు అంటే ప్రేమ, అభిమానము, గౌరవము ఇట్లాంటివి ఎన్నో పెరిగిపోయినాయి. ఎంతో నేర్పించేశాడు. 2 times నాకు 15 years నేర్పించాడు నా లైఫ్లో ఇప్పటికీ. కాబట్టి అద్భుతమైన ట్రైనింగ్, మనకు నిజమైన మానవ జన్మకు సార్థకత అనేది ఏంటో చూపిస్తాడు. వీడికేముంది, ఛానల్లో కూర్చున్నాడు అడుగుతా ఉంటే చెప్పి మాటలు ఎవరైనా చెప్తారు అని అనుకోవచ్చు చూసేవాళ్ళు, బాధలు పడుతున్న వాళ్ళు. కానీ ఆ బాధల వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నా మాటలు గుర్తొస్తాయి. నిజమైనటువంటి సంతోషం బాధలు పడితేనే ఉంది అని తెలుస్తుంది. అది మెచ్యూరిటీ లెవెల్ అంటారు. కాబట్టి నేను 2 times నేను కూడా ఫేస్ చేశాను. కాబట్టి శని భగవాన్ వారు చాలా చాలా గొప్ప గ్రహం. ఆయన కర్మ దేవత, ధర్మదేవత. ఆయన ధర్మదేవత కాబట్టి నల్లటి గుడ్డను ధర్మదేవత కళ్ళకు కడతారు. తులారాశిలో అతను ఉచ్చస్థితి పొందుతాడు. ఉచ్చస్థితిని సంతోషంగా ఉంటాడు. అందుకే త్రాసు ధర్మదేవత చేతిలో పెట్టుకుంటుంది. అంటే కోర్టు శని యొక్క ఆధీనంలో ఉంటుంది, న్యాయస్థానం శని ఆధీనంలో ఉంటుంది, న్యాయమూర్తి, జడ్జి వీళ్ళంతా కూడా నల్లని కోర్టులే వేసుకుంటారు. ధర్మదేవత అందుకు కాబట్టి ఆయన యొక్క ఆధీనంలో కోర్టు, పోలీసు అంటున్నా మన లాయర్లు, చట్టము ఆయన చేతిలో ఉంటుంది. తులారాశిలో ఆయన గొప్పగా సంతోషంగా ఉంటాడు కాబట్టి ధర్మదేవత చేతిలో త్రాసు పెడతారు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఆయన యొక్క విశిష్టత ఎంత చెబితే అంత తక్కువే. కాబట్టి మనది కర్మభూమి, భారతదేశాన్ని కర్మభూమి అన్నారు. అంటే ఇక్కడ మకర లగ్నంలో స్వాతంత్రం వచ్చింది మనకు. మకర లగ్నానికి అదిగో శనేశ్వరుడే. మకర లగ్నం అంటే పోరాటాలు, విప్లవాలు, తిరుగుబాట్లు ఇవన్నీ జరిగాయి కాబట్టి స్వాతంత్రం వచ్చింది. ఎన్నో తిరుగుబాట్లు జరిగాయి కదా. కాబట్టి శని గ్రహము. ఓటర్స్ అంటే శనేశ్వరుడే. శనేశ్వరుడు ఎవరిని అనుకరిస్తే వాళ్ళు అధికారం వస్తుంది.
అంటే ఓటర్లంతా ఎటువైపు మొగ్గు చూపితే వాళ్ళు వస్తారు. ఓకే. విప్లవాలు, తిరుగుబాట్లు ఇవన్నీ కూడా శనేశ్వరుడే. ఇప్పుడు శ్రీలంకలో తిరుగుబాటు జరిగింది, నేపాల్లో తిరుగుబాటు జరిగింది, ఫ్రాన్స్లో జరిగింది, పాకిస్తాన్లో జరిగింది, మొన్న యూకేలో జరిగింది. దేశం ప్రపంచంతో ఆయా దేశాలు తిరుగుబాటు జరుగుతున్నాయి. శనిగ్రహ ప్రభావం. శనిగ్రహ ప్రభావం ఎక్కడ ఇదవుతుందో అక్కడ అన్యాయాన్ని సహించరు శనేశ్వరుడు. అందుకే తిరుగుబాటు జరుగుతుంది. అన్యాయం జరిగితే ఆయన ఒప్పుకోడు. ఏ దేశంలో అన్యాయం ఎక్కువైపోతుందో అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. శనేశ్వరుడు యాక్టివేట్ అయిపోతుంది. ఇట్లా ఆయన గొప్పతనం చెప్పే కొద్దికి టన్నులు చెప్పొచ్చు. కాబట్టి ఆయన మనం ఎప్పుడు కూడా ఆరాధ్య భావంతోనే చూడాలి.